బొంగోల్లోని అంజీ రోడ్లో శ్రీ సరస్వతి విద్యా సంస్థలు నూతనంగా ఏర్పాటు చేసిన ప్రెస్టేజ్ ఐఐటి నీట్ అకాడమీని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. పీడీసీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్యతో కలిసి ఐఐటి నీట్ విభాగాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ అకాడమీ ద్వారా విద్యార్థులకు అధునాతన క్లాస్ రూముల ద్వారా అందిస్తున్న ఐఐటి నీట్ తరగతులను ప్రత్యేక డిజిటల్ స్క్రీన్ ద్వారా చూసిన దామచర్ల జనార్దన్, డాక్టర్ సీతారామయ్యలు శ్రీ సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఆవుల రమణారెడ్డిని అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల మీడియాతో మాట్లాడుతూ ఒంగోలులో గత 9 సంవత్సరాల నుండి శ్రీ సరస్వతి విద్యా సంస్థల ద్వారా వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారంటూ అభినందించారు. ఐఐటి నీట్ అకాడమీ ద్వారా కూడా భవిష్యత్తులో మరెంతో మందికి ఉన్నత విద్యను అందించడం ఖాయమన్నారు. డాక్టర్ సీతారామయ్య మాట్లాడుతూ శ్రీ సరస్వతి విద్యా సంస్థల ద్వారా మంచి విద్యను అందిస్తున్నారంటూ అభినందించారు. నీట్ ఐఐటి అకాడమీ ద్వారా విద్యార్థుల ఉన్నతికి మంచి బాటలు వేస్తారు అన్నారు. ఈ మీడియా సమావేశంలో శ్రీ సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఆవుల రమణారెడ్డి, డైరెక్టర్లు ఆవుల గణేష్ రెడ్డి, ఆవుల శంకర్ రెడ్డితో పాటు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి నానావిధ పరిమళ Your heart is working. It beats over 100,000. And how does the heart pump without stopping? Today, inside vital code support systems of the human body. Its main job is transportation, but not just of blood. Carbon dioxide, metabolic waste, toxins. It also helps regulate heart, the pump. 2, blood, the transport medium. 3, blood, the body's living pump. It is approximately the size of a clay. What makes the heart special is its muscle. Chapter 3, heart valves, one-way gates. ఈరోజు సరస్వతి విద్యా సంస్థల అధినేత మన రమణారెడ్డి గారు ప్రత్యేకించి నిట్ అదేవిధంగా ట్రిపుల్ ఐటీ అకాడమీని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఈ బిల్డింగ్ కూడా ప్రెస్టేజ్ బిల్డింగ్గా పేరు పెట్టడం, అదేవిధంగా విద్యా సంస్థల్లో 9-10 సంవత్సరాల నుంచి అనుభవంతో 350 మంది విద్యార్థులతో మొదలుపెట్టి ఈరోజు 6,000 మంది విద్యార్థుల దాకా ఎదగటం జరిగింది. అంటే ఒకసారి మనం గమనించాల్సింది ఆయన పట్టుదల, అదేవిధంగా స్టూడెంట్స్ని ఏ విధంగా మంచి ఫ్యాకల్టీస్ని పెట్టి ఏ విధంగా ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళాడు అనేది మనం గమనించుకోవాలి. ఈరోజు ఆయనతో పాటు పిల్లలు కూడా ఎదిగి పైకి వచ్చి వాళ్ళు కూడా ఇదే సంస్థలోనే ఒక్కొక్క బ్రాంచులు చూసుకుంటూ వాళ్ళు కూడా వాళ్ళ నాన్నకి చేరువుగా ఉంటూ వాళ్ళు కూడా ముందుకు తీసుకెళ్ళటం అనేది చాలా సంతోషమైన విషయం. ఒక్కొక్కళ్ళు ఆ సంస్థ కాకుండా పక్కదారులు పోవటం, లేకపోతే ఇంకో వ్యాపారాలు చేస్తానంటాం, అలాంటి అన్ని పరిస్థితులు బయట మనం చూస్తూ ఉంటాం. అలాంటిది కాకుండా వాళ్ళ నాన్న ఎస్టాబ్లిష్ చేసిన ఆ సంస్థని వీళ్ళు కూడా ఆయన వెనకాలే ఉంటూ ఆయన చెప్పింది చేస్తా ఈరోజు ఈ సంస్థని చాలా ముందుకు తీసుకొచ్చారు. ఈరోజు ఇంతమంది విద్యార్థుల్ని 9-10 సంవత్సరాల నుంచి ఎంతోమంది కంప్లీట్ చేసి వెళ్ళారంటే, ఎంతోమందిని తీర్చిదిద్దారంటే ఈరోజు మనం ఎన్ని కూడా మన జిల్లాలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. చదువుకునేటప్పుడు ఎయిర్ కండిషన్ ఎందుకు అలవాటు చేయాలి మనం అని చెప్పేసి, కానీ ఇప్పుడుండే సిస్టంలో అడుగుతున్నారు అని చెప్పేసి మన రమణారెడ్డి గారు చెప్తా ఉన్నారు. కాబట్టి దానికి అన్నీ కూడా సెంట్రలైజ్ చేసి ఈరోజు ఈ బిల్డింగ్లో ఒక నిట్ కానీ ట్రిపుల్ ఐటీ కానీ మేజర్ కోర్సెస్ చేయటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ర్యాంక్స్ కూడా ప్రత్యేకించి ఈ సంస్థలో చదువుకున్న వాళ్ళకు కూడా స్టేట్లో మంచి ర్యాంకులు కూడా రావటం కూడా మనం చూసాం. ఈరోజు నాతో పాటు మా సీతారామయ్య గారు, అదేవిధంగా చాలామంది పెద్దలంతా కూడా వచ్చారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఈ విద్యా సంస్థ ఇంకా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా ఎక్కువ మందికి ముందు తర
భవిష్యత్తును చూపించే విధంగా ఈ విద్యా సంస్థ ఇంకా పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మన రమణారెడ్డి గారికి వాళ్ళ పిల్లలకి ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను. సరస్వతి విద్యా సంస్థలు ఇంకొక బ్రాంచ్ ఐఐటి నీట్ అకాడమీ స్టార్ట్ చేసుకోవడం, అది కూడా మన ప్రియనేత ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి హస్తాలతో ప్రారంభోత్సవం చేసుకోవడం సంతోషం. ఇలాగే మన రమణారెడ్డి గారు వారి పిల్లలిద్దరూ కలిసి ఇంకా ఎన్నో సంస్థలు అంటే సరస్వతి విద్యా సంస్థలు స్థాపించి పిల్లలకి బాగా డాక్టర్స్ అవ్వాలని అందరికీ కోరిక ఉంటుంది, మంచి ఇంజనీర్స్ అవ్వాలని కోరిక ఉంటుంది. కాబట్టి ఈ అకాడమీ ఇంకా 2-3 బ్రాంచ్లు పెట్టి ఇంకా బెటర్గా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. బెస్ట్ విషయం. సరస్వతి విద్యా సంస్థల తరఫున ప్రిస్టేజీ క్యాంపస్ని ప్రారంభించాము. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పెద్దలు, గౌరవనీయులు, సహృదయులు మా జననేత జనార్దన్ రావు గారు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము. మేము ఈ విద్యా సంస్థల్ని 9 years అయింది ఒంగోలులో స్టార్ట్ చేసి, మరి స్టార్టింగ్ నుంచే సార్ యొక్క సహాయ సహకారాలతోటి మేము ముందుకు వెళ్తున్నాము. మేము ముఖ్యంగా ఒంగోలులో ఈ విద్యా సంస్థను ప్రారంభించడానికి కారణము దూర ప్రాంతాలకు పిల్లలను పంపించలేక, లక్షల ఫీజులు కట్టలేక, అక్కడ హాస్టల్లో ఉండలేక, సరైన అకామిడేషన్ లేక బాగా ఇబ్బంది పడుతున్న తరుణంలో నా 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో గమనించి ఒంగోలులో కాలేజీ స్టార్ట్ చేసి మన ప్రకాశం జిల్లా ప్రజలకి వెసులుబాటుగా ఉండే విధంగా వాళ్ళ పిల్లలకి మంచి విద్యను అందించాలనే సదుద్దేశంతో ఒంగోలులో కాలేజీ స్టార్ట్ చేశాము. ఎవ్రీ ఇయర్ కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంకులు ఒకరిద్దరు కాకుండా 10ల సంఖ్యలో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు, మరి 100ల సంఖ్యలో సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్స్ మనం తీసుకురావడం జరిగింది. గుంటూరు, విజయవాడ కంటే కూడా మంచి విద్యను అందిస్తున్నామనే సదుద్దేశంతో గుంటూరు, విజయవాడ పోయే పేరెంట్స్ని, పిల్లలను కూడా ఎక్కువ మందిని ఆపగలిగి మరి ఒంగోలులో మరి ప్రకాశం జిల్లాకి విద్యారంగంలో వన్నె తెచ్చే విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలోనే మరి ప్రకాశం జిల్లాలో మంచి ఎడ్యుకేషన్ ఉందనే విధంగా మరి మనం కష్టపడటం జరిగింది. జేఈ మెయిన్స్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వస్తే మన గౌరవ సీఎం మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి మన స్టూడెంట్స్ని, మన విద్యా సంస్థల్ని మరి ఆయన స్వతహాగా అభినందించడం జరిగింది. మరి మేము ఎప్పుడు కూడా మరి మన ఎమ్మెల్యే గారికి కానీ మరి సీఎం గారికి కానీ ఎప్పుడు కూడా మరి మేము మా విద్యా సంస్థల తరఫున మరి ఎప్పుడు సహృదయులుగా వాళ్ళకి మరి ఎప్పుడు సేవ చేసే కార్యక్రమాల్లో అన్ని రంగాల్లో మేము ముందుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.